తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నోరు విప్పటం లేదు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నేరుగా చంద్రబాబు సమాధానం చెప్పటం లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తానే ఆపించారని తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ చెప్పారు. క్లోజ్డ్ రూమ్ మీటింగ్లో చెప్పి ఆపించానని అన్నారు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో చంద్రబాబు చెప్పటం లేదు. తానెందుకు తెలంగాణ ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చిందోనన్న దానిపై కూడా చంద్రబాబు మాట్లాడటం లేదు. అసలు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపైనే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. సీమ రైతుల ఆందోళనలు ఏమాత్రం పట్టించుకొని చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తి చేస్తారో లేదో కూడా చెప్పలేదు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అందిస్తారు. సతీష్, చెప్పండి. అనుశ్రీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తున్న సందర్భంగా కృష్ణా జిల్లాలు ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల సమాధానం చెప్తారని అంతా భావించారు. కానీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు కూడా స్పందించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తానే ముఖ్యమంత్రి చంద్రబాబు పైన డిమాండ్ చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపించానని చాలా స్వయంగా, అంతేకాదు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ పనులు ఆపించాను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నేను ఆపించడం వల్లే ప్రస్తుతం అవి ఆగిపోయాయన్న అంశాన్ని చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అయితే దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్తారు, దానికి సంబంధించి ఒక స్పష్టత ఇస్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ భవిష్యత్తు పైన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని అంతా భావించారు. ముఖ్యంగా రాయలసీమ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆ సమాధానం చెప్పడం లేదు. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కొనసాగిస్తారా లేదా, పూర్తి చేస్తారా లేదా, దానికి అనుమతులు తీసుకొచ్చి రాయలసీమ రైతాంగానికి, ముఖ్యంగా రాయలసీమ రైతులతో పాటు నెల్లూరు, అదేవిధంగా చెన్నై తాగునీటికి సంబంధించి నీరు అందించేటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తారా లేదా అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి ప్రకటన చేయడం అనేది రైతులను ఇప్పుడు తీవ్ర ఆందోళన గురి చేస్తుంది, కలవర పెడుతుంది. ఎందుకు తలొగ్గారు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడికి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రాయలసీమ రైతుల ప్రయోజనాలను సైతం పణంగా పెట్టి ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? ఆ ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఏమి సాధించారన్న అంశాలన్నింటినీ కూడా ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నాయి, రైతు సంఘాలు అడుగుతున్నాయి. ఎవరు అడిగినా సరే సమాధానం చెప్పడం లేదు. తిరిగి చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే అవసరం లేదు, ఇది అనవసరంగా చేపట్టారు, అనవసరంగా 900 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారంటూ కూడా వ్యాఖ్యలు చేయడం మరింత ఆందోళన గురి చేస్తుంది. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చాలా కీలకమైనటువంటి ప్రాజెక్ట్. ఇది తెలంగాణ 800 అడుగుల నీటి మట్టంలో, శ్రీశైలం 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు నీటిని వినియోగించుకునేందుకు ఈ ప్రాజెక్ట్ ను గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ఎందుకంటే 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీటి నిల్వ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు అడ్రెక్టర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44,000 క్యూసెక్ నీరు తరలించే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు 800 అడుగుల నుండి ఆ నీటిని తరలించుకోవాలంటే ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉండాలి. అలా చేస్తేనే హక్కుగా ఉన్నటువంటి నీటిని వినియోగించుకోవడం అవుతుంది, రాయలసీమ రైతాంగం కృష్ణా జలాన్ని వినియోగించడం అవుతుంది. ఈ ప్రయోజనాలన్నింటినీ పణంగా పెట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తర్వాత వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సతీష్.